డైలీ ఇరిటేషన్స్. రచన మీ కొచ్చుర్లకోట జగదీష్. చదువుతున్నది అది నేనే. మ్యారేజ్ డే కదా అని రోజు కంటే పెందరాళ్ళే లేచాడు కుమార్ ఆ రోజు. ఆఫీస్కి ఇంకా వాళ్ళు టైం ఉండడం వల్ల తీరిగ్గా వాట్సాప్ ఓపెన్ చేశాడు. వాళ్ళ క్లాస్మేట్ల గ్రూప్లో సమీర్ గడు మెనీ హ్యాపీ రిటర్న్స్ రా కుమార్ అని పెట్టాడు. దీపావళి నాడంటే 10,000 వాళ్ళలాగా వెంటనే కింద టకటకమంటూ హ్యాపీ రిటర్న్స్ హ్యాపీ రిటర్న్స్ హ్యాపీ రిటర్న్స్ అని పేలడం మొదలెట్టాయి. టక్కర్ దొంగ ఒకడు ఉంటాడు ప్రతి గ్రూప్లో. నలుగురికి నచ్చినది వాడికి ఎప్పుడు నచ్చదు. ఎప్పుడు రొటీన్కి భిన్నంగా మెసేజ్ పెట్టాలి అన్న కుతుబుద్ధినిగాడు. వాడేమో హ్యాపీ బర్త్డే కుమార్ అనేసాడు. వెంటనే ఓ 10 మంది హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అంటూ పెట్టేశారు. అప్పుడు సమీర్ గడు ఇలా కాదని మళ్ళీ రంగంలోకి దిగి ఇవాళ కుమార్ గడు పుట్టినరోజు కాదా, మ్యారేజ్ యానివర్సరీ అని పెట్టాడు. వెంటనే మళ్ళీ అందరూ తమ తప్పు తెలుసుకుని లెంపలేసుకుని వేలుని శానిటైజర్తో ప్రక్షాళన చేసుకుని పాప పరిహారపు మెసేజ్లు పెట్టేశారు. అయితే కుతుబుద్దీన్ గడు ఊరుకోకుండా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ జనార్దన్ కుమార్ అని పెట్టాడు. క్లాసులో 2 కుమారులు ఉన్నారు. వాడు కుమార్ అంటే జనార్దన్ కుమార్ అనుకున్నాడు. కిందన 25 మంది జనార్దన్ కుమార్కి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పి పడేశారు. మెసేజ్లు పెట్టాలన్న ఉద్యమంలో జనార్దన్ కుమార్కి డైవోర్స్ అయిపోయిందన్న విషయం కూడా మర్చిపోయారు అందరూ. ఇంతకీ మన కథానాయకుడు కుమార్ అసలు పేరు వినయ్ కుమార్. ఈ తంతంతా చూసి చిరాకు దొబ్బి అసలు పెళ్ళెందుకు చేసుకున్నానరా భగవంతుడా అనుకుంటూ సెల్ పక్కన పడేసి స్నానానికి లేచాడు. కర్మ, ప్రతిసారి బాత్రూంలోకి వెళ్ళిన తర్వాతే గుర్తొస్తుంది షాంపూ అయిపోయిందని. వారం పైనే అయింది తలంటుకుని. కరీనా కపూర్కి నల్ల డ్రెస్ మీద చుండ్రంతా పడడం, అది చూసి ఆఫీస్లో కొలీగ్స్ అందరూ అడగడం టీవీ అడ్వర్టైజ్మెంట్లో చూశాడు. ఆ మధ్య తనని కూడా అందరూ తమ పనులన్నీ మానేసి చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ డాండ్రఫ్ డాండ్రఫ్ అంటూ వెక్కిరిస్తారేమోనని భయపడి వారం రోజుల నుంచి డార్క్ కలర్ చొక్కాలు వేసుకోవడం మానేశాడు. టిఫిన్ ఏమిటో దోశలు 2 తినేసరికి బాగా దాహం వేసి ఫ్రిడ్జ్లో నీళ్లు లేవా అన్నాడు మంచినీళ్ళు తాగకుండా గ్లాసుని టేబుల్ మీద 360 డిగ్రీలు తిప్పుతూ. తాగిన తర్వాత బాటిల్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయడమే తప్ప నింపి పెట్టేవాళ్ళు ఏరి ఈ ఇంట్లో అని ప్రీ రికార్డెడ్ మెసేజ్ లాంటి సమాధానం వచ్చింది. ఆ మందలో తను ఉన్నాడని గుర్తొచ్చి వ్యూహాత్మక మౌనం పాటిస్తూ బయటపడిపోయాడు. రాజు, కార్ తొడవలేదేంట్రా ఇవాళ? సెల్లార్లోకి వచ్చి అన్లాక్ చేసి చేయంగానే దాదాపుగా అరిచాడు. నిన్న మధ్యాహ్నం దుమ్ము దులిపేసిన గాలివానకి కారు కాస్త హారర్ సినిమాల్లో చెట్ల మధ్య ఇరుక్కుని కనబడే పురాతన వాహనంలా తయారైంది. పరిగెత్తుకుంటూ వచ్చాడు వాచ్మెన్ రాజు. అతని కళ్ళల్లో పాంచ్ ప్రతిశత్ పశ్చాత్తాపం కనబడుతోంది. మిగతా 95% ఏవో కారణాల కూరల్ని వండే పనులు బిజీగా ఉంది. సార్, పొద్దున్న 6ంటికి జనరేటర్ మెకానిక్ వచ్చాడు సార్. అతనితో పాటు అక్కడే ఉండిపోయాను. ఈ వారం తుడిచేస్తాను సార్. అంటే నువ్వు వారానికి ఒకసారి తుడుస్తున్నావా? లేదు సార్, వారం వారం తుడుస్తూనే ఉన్నాను. డాయ్, సరే సరే, కాస్త ముందద్దం కిటికీలు గబగబా తుడిచిరా, అర్జెంటుగా వెళ్ళాలి అంటూ లోపల కూర్చున్నాడు. వెంటనే తన శక్తి అంతా ఉపయోగించి అద్దాలన్నింటినీ అద్దంలో తుడిచేశాడు రాజు. ఈ రివర్స్ హార్న్ అంత ఇరిటేటింగ్ సౌండ్ ఈ జంబూద్వీపంలో మరొకటి ఉండదు. అది కొనడానికి వెళ్ళినప్పుడు కార్ డెకార్ షాప్ అతను ఈ రింగ్ టోన్లన్నీ వినిపించాడు. హ్యాపీ బర్త్డే టు యూ, మేరా జూతా హే జపానీ, నిబిడ నిబిడ నిబిడ, జై శివ ఓంకార. ఎన్నాళ్ళు వాడతారా బాబు ఇవే చూడలని. సరే, ఏది సెట్ చేయమంటారు? జేసి ఓంకార పెట్టినా అన్నాడు. అతను కాస్త భక్తుడు అనుకుంటా. బొట్టది కనబడుతోంది. మధ్యాహ్నం కూడా అగరత్తులు వెలుగుతున్నాయి కొట్లో. అప్పటికే సెట్ చేసేసాడు ఆ సౌండ్ని. వినడానికి అన్నీ చిరాగ్గానే ఉన్నాయి. ఎలాగో ఏ వర్షానికో 2 నెలల్లో పోయేదానికి ఏదైతేనే పెట్టేమన్నాడు. ఆఫీస్ ఆవరణలో తను రెగ్యులర్గా పార్క్ చేసే చోట్లో కారు పెడదామని అనుకున్నవాడే అక్కడ ఖాళీ లేక నిమజ్జనాలప్పుడు వినాయకుడు తిరిగినట్టు మొత్తం అన్ని చోట్ల వెతుక్కుంటూ 2-3 రౌండ్లు కొట్టాడు ఎక్కడైనా చోటు దొరుకుతుందేమో అని. ఎవరివో 2 ఆటోలు వచ్చి చేరాయి కొత్తగా. ఒకటి చాలా కొత్తగా మెరుస్తుంది. దాని వెనకాల అప్పు చేసి కొన్నాను, అలా చుడకురా బాబు అని రాసింది. వెంటనే కళ్ళు మూసుకున్నాడు వినయ్. ఇంకో ఆటో గజ్జి కుక్కలా ఉంది. దాని వెనకాల సత్యవతి మనిషా అని రాసింది. వాళ్ళ ఆవిడ అయి ఉంటుంది ఆ సత్యవతి. ఏమన్నా గొడవలుంటే ఇంట్లో తెలుసుకోవాలి కానీ
ఆ ప్రశ్న మనల్ని ఎందుకు అడుగుతున్నాడబ్బా? ఓహో! ఇప్పుడు అర్థమైంది. వాళ్ళ ఆవిడ పేరు సత్యవతి. కూతురి పేరు మనీషా అయ్యుండాలి. వీడి భాష తగలయ్యా! అంత చిరాకులోనూ భలే నవ్వొచ్చింది వినయ్‌కి. ఆఖరికి ఓ చెట్టు కింద 2 కార్ల మధ్య ఇరికించి ఎలాగోలా పార్క్ చేసేశాడు. తీరా చూసి బయటికి రావడం ఎలాగో అని ఆలోచిస్తూ కాసేపు కారులోనే ఉండిపోయాడు. ఆనకెవరు చూడకుండా పక్క కారుకి డోర్ తగిలిస్తూ మొత్తానికి బయటపడిపోయాడు. అప్పుడే ఎవడో బైక్ అడ్డంగా పార్క్ చేసేసి వెళ్ళిపోతుంటే చప్పట్లు కొడుతూ పిలిచాడు. కానీ వాడి చెవుల్లో పాలకాయల్లాగా ఎయిర్ పాడ్స్ వేలాడుతున్నాయి. ఎవరితోనో వేడివేడి చర్చలో ఉన్నాడనుకుంటా. అరుస్తూ పోతున్నాడు. వాడి బండి మీద నో రూల్స్ అని, ఏబీ పాజిటివ్ అని రాసింది. బొబ్బిలిపుల్లో ఎన్టీఆర్ కూడా ఇంతలా చట్టాన్ని ధిక్కరించి ఉండడురా. నేను రూల్స్ పాటించను, ఏమైనా బ్లడ్ పెట్టుకోండి అని చెప్తున్నాడు అనమాట. వీడు దుంపదేగా. వినయ్ వాళ్ళ మేనేజర్ కారుకి ప్రత్యేకంగా ఓ షెడ్ ఉంటుంది. డ్రైవర్ శివ మొత్తం 4 డోర్లు ఓపెన్ చేసి పెట్టి గోవిందరాజస్వామిలాగా తల కింద చేత్తో ఆ మూల నుంచి ఈ మూల దాకా పడుకుని మొబైల్లో రీల్స్ ఏవో చూస్తున్నాడు. తెరిచి ఉన్న రెక్కలతో ఆ కారు అచ్చం రావణాసుడు పుష్పక విమానంలో ఉంది. వాళ్ళ మేనేజర్ మాత్రం రావణాసుడు కాదు, నరకాసురుడు. చెట్ల కింద నుంచి నడుస్తుంటే ఇస్త్రీ బట్టల్లో మెరిసిపోతున్న వినయ్ని చూసి ఓ రౌడీ పిట్ట రెట్టించిన ఉత్సాహంతో రెట్టేసేసింది. అది జుట్టు మీదుగా ప్రయాణించి చొక్కాని ఆప్యాయంగా పలకరించి నేవీ బ్లూ ప్యాంట్ మీద నక్షత్రాకారంలో సర్దుకుంది. భగవంతుడా! ఇప్పుడు ఏది దారి? ఈ నరకాసురుడికి ఉదయం పూట పర్మిషను, ఉద్యోగస్తులకు ప్రమోషను ఇవ్వడం అస్సలు ఇష్టం ఉండదు. అయినా తెగించి అలాగే అతని ఛాంబర్లోకి వెళ్ళి వినయంగా నిలబడ్డాడు వినయ్. చెప్పండి మిస్టర్ కుమార్, ఏంటిలా వచ్చారు? అన్నాడు అతని వైపు చూడను కూడా చూడకుండా. సార్ ఒకసారి నా వైపు చూడండి సార్ అన్నాడు జాలిగా. పర్మిషన్ కావాలా? మొదలెట్టారా పిట్ట కథలు? అన్నాడు తలెత్తకుండానే. దుర్మార్గుడు, పిట్ట సంగతి ఎలా తెలుసుకున్నాడో. సార్ నిజంగానే పిట్ట పాడు చేసింది సార్. ఈ చెట్లేవి కోటించేస్తే బెటరేమో సార్. అదే అతను చేసిన తప్పు. వారం నుండి షాంపూ లేక తలంటుకొని వినయ్కి పైసా ఖర్చు కూడా లేకుండా తలంటేశాడు నరకాసురుడు. చెట్లు, వాటి ఆవశ్యకత, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఓజోన్ పొరకి అన్నం పెట్టే మనుషుల గురించి, దేశానికి అన్నం పెట్టే రైతుల గురించి ఇలా చాలా టాపిక్స్ కవర్ చేసేసాడు. అంతా వినేసి వాష్ బేసిన్లో డాగులని శుభ్రం చేసుకుని బ్యాగ్లోంచి ఫోన్ తీసి ఓ సెల్ఫీ తీసుకుని ఆనక లాగినాయి పనిలో పడ్డాడు మనం వినయ్ కుమారుడు. డైలీ ఇరిటేషన్స్. రచన మీ కొచ్చెలకొడి జగదీష్. చదివింది కూడా మీ కొచ్చెలకొడి జగదీషే. థ్యాంక్ యూ.